హలో అందరికి మన ఛానల్లోకి అయితే ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే తీసుకొచ్చాను. ఈ చల్లచల్లని వెదర్ లో వేడివేడిగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వస్తే ఒక మిక్సింగ్ బౌల్ లో 2.5 కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్, నువ్వులు ఉంటే కొద్దిగా నువ్వులు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా నలిపేసిన వాము, ఇవన్నీ మిక్స్ అయ్యేట్టు ఒకసారి చేతితో కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చేతితో చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా కలుపుకోండి. తర్వాత చపాతీలు ఎలాగా చేస్తామో అలాగే కొంచెం రౌండ్ గా చేసుకోవాలి. పొడి పిండిని మధ్య మధ్యలో చల్లుతూ ఇలా రౌండ్ గా అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ తీసుకొని ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి. లాస్ట్ లో అయితే సెపరేట్ అవ్వాలన్నమాట కట్ చేసుకుంటే. తర్వాత ఇప్పుడు అలాగే అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇది కూడా సెపరేట్ లో ఉండాలన్నమాట. లాస్ట్ కి అయితే ఇలా డైమండ్ షేప్ లో వస్తాయి. పొడి పిండిని చల్లుతూ ఇలా చేసాం కాబట్టి ఒకటైతే అతుక్కోవు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని వీటిని అయితే వేసుకోవాలి. ఆయిల్ మాత్రం మీడియం హీట్ లో ఉండాలన్నమాట. ఒక్కసారి గరిటెతో కలుపుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో రిపీటెడ్ గా చేసుకోవాలి. ఒకేసారి వేయగానే గరిటెతో కదిపేసుకోండి. అంతే మంచి కలర్ లోకి వస్తాయి. తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయాయి అన్నమాట మన ఈజీ ఈవినింగ్ స్నాక్స్ అయితే. నువ్వులను వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇంకా క్రిస్పీగా కూడా ఉన్నాయి. మరి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే మన ఛానల్ లో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.